అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం, మనందరికీ కూడా అనుభవం ఉంటుంది. కుదిరిన పెళ్ళిళ్ళు నిశ్చితార్థం అయ్యే లోపల క్యాన్సిల్ అయిపోవడం, కొన్ని సందర్భాల్లో నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్ళికి ముందు ఆ వివాహాలు, జరగవలసిన వివాహాలు రద్దవడం, ఇంకా ముందుకు వెళ్తే ఈ మధ్యకాలంలో పెళ్ళి అయిన 2 రోజులకి 3 రోజులకి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు రకరకాల కారణాల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల విడిపోవడం, లేదు 2 నెలలు 6 నెలలు అయిన తర్వాత వెంటనే మేమింకా ఈ వ్యవస్థలో ముందుకు వెళ్ళలేము, విడాకులు మాకు కావాలి అని ఎవరి మానాన వాళ్ళు వారి యొక్క దారులని వెతుక్కోవడం, విడాకులకి అభ్యర్థించుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళి కుదిరిన తర్వాత నిశ్చితార్థానికి ముందు అబ్బాయికి రకరకాల వ్యసనాలు ఉన్నాయని, తాగుబోతనో తిరుగుబోతనో జూదం ఆడతాడనో ఇటువంటి కారణాల వల్ల జరగవలసిన నిశ్చితార్థం ఆగిపోవడం అనేది మనం చూసాం. అలాగే ఆ పక్కింటి వారో ఈ ఎదురింటి వారో వారి గురించి సరైనటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చలేదని, లేదు అంటే వారు చెప్పనటువంటి విషయాన్ని ఒక కొత్త కోణంలో ఎవరో చెప్పారు కాబట్టి మా పిల్లని వాళ్ళింటికి పంపించడం ఇష్టం లేదని నిశ్చితార్థాలని రద్దు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. పిల్ల విషయంలోనో పెండ్లి కొడుకు విషయంలోనో ప్రవర్తనలోనో ఏదో ఇబ్బంది ఉంది కాబట్టి నిశ్చితార్థం రద్దయింది, లేదు అంటే నిశ్చితార్థం అయిన తర్వాత వివాహం రద్దయింది, అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని సందర్భాలలో మీకు ఎక్కువ మంది అన్నదమ్ములు ఉన్నారు, లేదు అంటే తల్లి తండ్రి ఇద్దరూ బతికే ఉన్నారు, వాళ్ళందరినీ మా పిల్ల చూసుకోవాలా, మా పిల్ల కూడా ఉద్యోగం చేస్తోంది కాబట్టి పెళ్ళైన తర్వాత మా పిల్ల అల్లుడు వేరే కాపురం పెడతారు, మీతో కలిసి ఉండరు, ఇటువంటి అభిప్రాయ భేదాలతో కూడా వివాహాలు జరగనటువంటి పరిస్థితి, జరుగుతాయి అనుకున్నటువంటి వివాహాలు లేదంటే నిశ్చితార్థాలు రద్దయిన పరిస్థితి మనకి తెలుసు. మరి ముఖ్యంగా హిందువులలో, అందులోనూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉపనయనం లేదు అంటే ఒడుగు, ఇది కొంతమంది చాలా చిన్న వయసులో చేస్తారు, 8 ఏళ్లప్పుడు 11 ఏళ్లప్పుడు. ఈ మధ్య కాలంలో పెళ్ళికి ముందు ఒడుగు అనేది తప్పకుండా చేసిన తర్వాతే వివాహం చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉపనయనం ఎందుకు చేస్తారు? ఈ ఉపనయనం చేసిన తర్వాత ఆ మనిషి దగ్గర నుంచి సమాజం దేన్ని అభ్యర్థిస్తుంది? నిత్య సంధ్యావందనం. అంటే త్రికాల సంధ్యావందనం చేసినా చేయకపోయినా కనీసం ప్రాతఃసంధ్యావందనం చెయ్యాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు, ఆ కుర్రవాణ్ణి అభ్యర్థిస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో సంధ్యావందనం చేయడం అనేది చాలామందికి కుదరడం లేదు అని అంటారు. ఇక్కడ కుదరడం లేదు అనే దానికన్నా కూడా కుదుర్చుకోవాలి అనేటువంటి
మనస్తత్వం లేకపోవడమే అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ సామాజిక వర్గంలో ఈ మధ్యకాలంలో మా అబ్బాయి నిత్యము సంధ్యావందనం చేస్తున్నాడు అని చెప్పుకోవడమే చాలా గొప్ప విషయం అయినటువంటి పరిస్థితుల్లో, ఎందుకు గొప్ప విషయం అయింది అని అంటే, ఏ పనినైతే వీరందరూ చెయ్యాలో దానిని ఈ సామాజిక వర్గంలో చాలామంది చేయడం లేదు. ఎప్పుడైతే చాలామంది చేయవలసిన పనిని చెయ్యరో, కొద్దిమంది మాత్రమే చేస్తారో, అప్పుడు ఆ కొద్దిమంది చేసేటువంటి పనిని వారి తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. మావాడు త్రికాల సంధ్యావందనం చేస్తాడండి, మా అబ్బాయి ప్రతిరోజు సంధ్యావందనం చేసిన తర్వాతే టిఫిన్ చేస్తాడండి, అది చేసిన తర్వాతే మిగిలిన ఏ కార్యక్రమం అయినా అండి అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. నిజమే, వారు గొప్పగా చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకు అనంటే, ఏ పనినైనా కూడా క్రమశిక్షణతో అనుశాసనంతో నిత్య నైమిత్తికంగా చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతిరోజు ఉదయమే లేచి స్నానాదులు ముగించి సంధ్యావందనం చెయ్యాలి అనంటే ఎంతో క్రమశిక్షణ ఉంటే తప్పితే, మనసుని ఆ పని మీద లగ్నం చేస్తే తప్పితే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యాలి అని అనుకుంటే తప్పితే ఏ ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని చెయ్యలేరు. సంధ్యావందనం అనే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే నిత్యము చెయ్యడము, అందులోనూ నిత్యము ఒకటే సమయంలో చెయ్యడము, ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకు అంటే, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ కార్యక్రమం మోనోటోనస్గా అనిపిస్తుంది, అందులో మార్పేమీ కనపడదు. మార్పు కనపడనప్పుడు సామాన్యంగా ప్రతి వారిలోనూ కూడా, అబ్బా దీన్ని ఇంకేం చేస్తానులే, ఇప్పటిదాకా చేశాం కదా, మనకి వచ్చు కదా, అవసరమైనప్పుడు చేద్దాంలే, ఇటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం చాలా మెండుగా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నిత్యము తెల్లవారుజామున లేచి స్నానాదులు ముగించి సంధ్యావందనం చేసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన కార్యక్రమాలని ఏ వ్యక్తి అయినా చేస్తున్నాడు అని అంటే అతనికి ఎంతటి క్రమశిక్షణ ఉన్నట్టు. కానీ ఈ నిత్య సంధ్యావందనం చేయడం అనేటువంటి అలవాటే కుదిరిన పెళ్ళిని తప్పించేసింది అని అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. 2 శ్రీ వైష్ణవ కుటుంబాలు, పెళ్లి కొడుకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి కూతురు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉద్యోగం చేస్తోంది. 2 వేరువేరు ఊళ్ళలో ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మధ్య మాటలు జరిగాయి, పిల్లడు నచ్చుకున్నారు. నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిశ్చయింపబడింది. రేపు నిశ్చితార్థం అనగా ఈ రోజున ఆ పిల్ల కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి ఫోన్ చేసింది. అత్తగారు ఫోన్ తీసుకున్నారు. అత్తయ్య, అర్జున్కి ఫోన్ ఇస్తారా అని అడగడం జరిగింది. ఈ కాబోయే అత్తగారు, అర్జును సంధ్యావందనం చేసుకుంటున్నాడు, ఓ 20 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేయిస్తాను అని చెప్పడం జరిగింది. ఆ పిల్ల అడిగిన ప్రశ్న, అర్జును ప్రతిరోజు సంధ్యావందనం చేస్తాడా? అత్తగారు చెప్పింది, అవునమ్మా, ప్రతిరోజు సంధ్యావందనం చేసుకుంటాడు అని. సరేనండి అని ఫోన్ పెట్టేయడం జరిగింది. ఒక పావుగంట తర్వాత పిల్ల తండ్రి దగ్గర నుంచి పెండ్లి కొడుకు తండ్రికి ఫోన్ వచ్చింది. మేము ఈ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నాము, ఈ విషయంలో ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన మాకు లేదు అని చెప్పడం జరిగింది. కారణం ఏంటి అని అడిగితే, ఐటీలో ఉద్యోగం చేస్తూ చాదస్తంగా
ప్రతిరోజు సంధ్యావందనం చేయడం ఏమిటి? ఇది పిల్ల వైపు నుంచి వచ్చిన ప్రశ్న, లేదు అంటే పిల్ల తల్లిదండ్రులు కూడా అదే ప్రశ్ననే సమర్థించారో నాకైతే తెలియదు. కానీ అడిగిన ప్రశ్నకి వచ్చిన సమాధానం, ఐటీలో ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు సంధ్యావందనం చేయడం ఏంటి చాదస్తంగా. ఈ కారణం మూలంగా జరగవలసిన నిశ్చితార్థం ఆగిపోయింది. ఇక్కడ 2-3 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, నిశ్చితార్థం జరగడానికి ముందు కాబోయే పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు మాట్లాడుకున్నారా లేదా? మాట్లాడుకున్న సందర్భంలో అసలు ఈ సంధ్యావందనం చేస్తాడు అన్న విషయాన్ని పెండ్లి కొడుకు ఎక్కడా కూడా చెప్పలేదా? పెండ్లి కూతురు నీ నిత్య కార్యక్రమం ఏంటి అని పెండ్లి కొడుకుని అడగలేదా? అసలు నిత్యము జరిగేటువంటి ఈ విషయం వీరిద్దరి మధ్యలో ఏ రకంగా మిస్ అయిపోయింది? రెండో విషయం, సరే పిల్లలు మాట్లాడుకోలేదు, కనీసం ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ మాట అసలు బయటికి రాలేదా? అంటే ఇది చెప్పుకోవాల్సినటువంటి విషయము అని చెప్పి పెండ్లి కొడుకు తల్లిదండ్రులు అనుకోలేదా? లేదు అంటే అసలు మీ అబ్బాయి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు మామూలుగా అనేటువంటి పిచ్చాపాటి కబుర్లలో కూడా ఈ మాట ఎక్కడా కూడా బయటికి రాలేదా? ఎందుకు అనంటే బయటికి వస్తే నిశ్చితార్థం రేపనగా ఈ రోజున రద్దు చేసుకోవాల్సినటువంటి అగత్యం, అటువంటి పరిస్థితి ఎవరికి కూడా వచ్చి ఉండేది కాదు కదా. రెండో విషయం, అసలు సంధ్యావందనం చెయ్యడం అనేది ఒక చాదస్తమైతే అసలు పిల్లలకి ఉపనయనాలు ఒడుగులు ఎందుకు చేస్తున్నారు? తల్లిదండ్రులు గాయత్రి మంత్రం జపించుకో అని చెప్పి పిల్లలకి ఎందుకు చెప్తున్నారు? బ్రాహ్మణ సామాజిక వర్గంలోనే సంధ్యావందనం చేయడం అనేది ఒక చాదస్తం అన్నటువంటి అభిప్రాయానికి పిల్లలు వచ్చారు అని అంటే వారి మీద సినిమాల ప్రభావం, బయట ఉండేటువంటి రకరకాల పరిస్థితుల ప్రభావం, ఆంగ్ల విద్యా విధానం యొక్క ప్రభావం, పాశ్చాత్య సమాజాల యొక్క ఆలోచన విధానం, ఇది ఎంత గట్టిగా ప్రభావితం చేసింది అనేది మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా పిల్లలు ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు అనంటే వారికి సరైనటువంటి దిశానిర్దేశాన్ని తల్లిదండ్రులు చెయ్యలేకపోయారు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నారు. వారికి ఉన్నటువంటి అనుమానాలని, వారికి ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానాలని తల్లిదండ్రులు ఇవ్వలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే తల్లిదండ్రులు ఇద్దరూ గుడికి వెళ్తారు, తల్లిదండ్రులు ఇద్దరూ ప్రవచనాలకి వెళ్తారు, కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళరు. మరి సత్సంగాలకి పిల్లల్ని తీసుకువెళ్ళకపోతే ఇంట్లో కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి చర్చ జరగకపోతే పిల్లల మీద బయట పరిస్థితుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్న దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఈ రకంగా సంధ్యావందనం చేయడం అనేది చాలా గొప్ప విషయము అనుకునేటువంటి పరిస్థితి నుంచి సంధ్యావందనం చేయడం చాదస్తం, ఒక ఐటీ ఉద్యోగి నిత్య సంధ్యావందనం చేయడం అనేది చాదస్తం అనేటువంటి పరిస్థితికి పిల్లల ఆలోచన ధోరణి మారిపోయింది అని అంటే ఒక్క విషయం మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంతమంది భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పటికీ, మొఘలాయులు దాదాపు 300 సంవత్సరాలు మన మీద పరిపాలించినప్పటికీ, జిజియా ట్యాక్స్ మన చేత కట్టించుకున్నప్పటికీ, ఒక్క ఆంగ్లేయులు వారి యొక్క విద్యా విధానాన్ని
మన నెత్తి మీద రుద్ది మన భావి తరాలని మన సంస్కృతి సంప్రదాయాలు మరిచిపోయేటట్టుగా చేయగలగడంలో విజయం సాధించారు అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. అయితే అదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా చాలామంది ఇంకా ఈ విషయాలని నేర్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. నేర్చుకుని నిత్య జీవితంలో అమలుపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేద విద్యని నేర్చుకోవడం కోసం అమెరికాలో చేస్తున్నటువంటి ఉద్యోగాలని వదిలేసి భారతదేశం వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వేద పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించి వారి కోసం హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే ఈ రెండు వైరుధ్యమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి కుటుంబాలు. ఒకరేమో సంధ్యావందనం చేయడం, అందులోనూ ఐటీ ఉద్యోగి సంధ్యావందనం చేయడం చాదస్తం అని అనుకునేటువంటి కుటుంబం. రెండవది వేద విద్యని నేర్చుకోవడం కోసం తమ పిల్లల్ని ఈ రంగంలో ఆధ్యాత్మిక రంగంలో తమ సంస్కృతి సంప్రదాయాలని తెలియపరచడం కోసం అవకాశాలు వేరే దేశంలో లేవు కాబట్టి మన దేశానికి అమెరికా నుంచి యూరోప్ నుంచి ఉన్న ఉద్యోగాలను వదిలేసుకుని వచ్చి ఇక్కడ చేర్పించడం. ఇది వేరే కుటుంబం, వేరే ఆలోచన పద్ధతి. రకరకాల కారణాలతో వివాహాలు నిశ్చితార్థాలు రద్దయ్యాయి అన్న విషయం తెలుసు. కానీ ఈ రకంగా నిత్య సంధ్యావందనం చేయడం అనేది ఒక పెళ్లి కూతురికి నచ్చనటువంటి విషయం అవుతుందని, దాని మూలంగా జరగబోయేటువంటి నిశ్చితార్థం రద్దవుతుందని నేనైతే మాత్రం ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇది మారుతున్న ఆలోచన పద్ధతులకి ఒక సరైనటువంటి ఉదాహరణ. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి విద్యా బుద్ధులు చెప్పించాలి. కానీ ఈ రోజున సమాజంలో తల్లిదండ్రులు అందరూ కూడా విద్య నేర్పించడంతో సరిపోతుంది అని అనుకుంటున్నారు. పిల్లలతో అసలు సమయమే గడపటం లేదు. మనం ఎంత కుదిరితే అంత ఎక్కువ సమయం మన పిల్లలతో గడిపినప్పుడే వారి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా వెళ్తోంది, వారికి మన కట్టుబాట్ల మీద, మన సంస్కృతి సంప్రదాయాల మీద, మన ధర్మం మీద, మన ఆచార వ్యవహారాల మీద, మన పద్ధతుల మీద గౌరవం ఉందా లేదా, మక్కువ ఉందా లేదా అనేది తెలుస్తుంది. కొత్తల్లోనే తప్పటడుగు వేస్తున్న మొదటి రోజుల్లోనే గనక మనం వీరి యొక్క పెడ ఆలోచన విధానాన్ని పసిగట్టి దానిని సరైనటువంటి పద్ధతిలోకి మరల్చగలిగితే రాబోయే కాలంలో భావి తరాలకి మనం మన సంస్కృతి సంప్రదాయాలని అందించగలుగుతాం. లేదు అనంటే చాలామంది ఇదే రకంగా సంధ్యావందనం చేయడం అనేది ఒక చాదస్తం అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, పసిడి పలుకు ఛానల్కి సభ్యత్వం తీసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. తద్వారా పసిడి పలుకులో వచ్చినటువంటి వీడియోల గురించి మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.